తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి, కవితపై ఆయన వ్యాఖ్యలకు నిరసన, గాల్లోకి మల్లన్న గన్మెన్ 6 రౌండ్లు కాల్పులు. మల్లన్న ఛాంబర్లోకి రావొద్దని హెచ్చరిస్తూ తుపాకీ ఎక్కుపెట్టిన ఆయన గన్మెన్ శ్రీనివాస్. క్యూన్యూస్ కార్యాలయంలో దాడికి దిగిన జాగృతి కార్యకర్తలు. అసలు ఇది నిన్న ఆదివారం రోజు క్యూన్యూస్ కార్యాలయం పైన దాడి జరిగింది. అది ఎవరు చేయించారు ఏంటి అనేది 2వ పేజీలో క్లుప్తంగా ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం. క్యూ న్యూస్ కార్యాలయంలో ఫర్నిచర్, కిటికీలు ధ్వంసం, మల్లన్న సహా పలువురికి స్వల్ప గాయాలు, పోలీసుల అదుపులో 4. తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయం వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఇటీవల జహీరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయం పైకి వచ్చారు. సిబ్బందిని తోసివేసి ఫర్నిచర్, కిటికీలు ధ్వంసం చేశారు. ఈ సమయంలో మల్లన్న తన ఛాంబర్లోనే ఉండగా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుడి చేతికి స్వల్ప గాయమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గన్మెన్ శ్రీనివాస్ తన తుపాకీతో 6 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. విషయం తెలుసుకొని మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవింద్ రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఆందోళనకారులు కొందరు పరారయ్యారు. జాగృతి కార్యకర్త సాయి చేతికి అద్దం గుచ్చుకొని గాయమవగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్ రావు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు అశోక్ యాదవ్తో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. నాపై దాడి చేయడమే కాకుండా నా గన్మ్యాన్ చేతిలోని తుపాకీ లాక్కొని నన్ను కాల్చేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన మరో గన్మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఎమ్మెల్సీ కవిత తన ఉనికి కోసం బీసీ నాయకత్వం మీద దాడి చేస్తే ఊరుకోమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కవిత, మల్లన్నలపై కేసు నమోదైనట్లు మల్కాజ్గిరి ఏసీబీ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలి. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో అదనపు ఐజీ శాంతి భద్రతలు రమణ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆయన మల్లన్నతో మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది అని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.